గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. జగ్గయ్యపేట నుండి నాగరాజు గారు పంపించారు. ఆంజనేయుని ప్రసన్నం కోసం నిత్యం పఠించాల్సిన స్తోత్రం ఏంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొందటానికి నిత్యము అనేక ప్రార్థనలు ఉన్నాయి. ముఖ్యంగా హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణ సఖా పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణశ్చేవ సీతాశోక నివారణ అని చెప్పి లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్ప ఈ స్తోత్రం కనుక నిద్రలేస్తూ అట్లాగే నిద్రపోబోయే ముందు ప్రయాణ సమయాల్లో స్వాపకాలే ప్రబోధేచ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్త అటువంటి వాడికి ఏ ప్రమాదం ఉండదని చెప్పి ఆ హనుమద్ అనుగ్రహం వల్ల సమస్తము శుభములు చేకూరుతాయి అని చెప్పి మనకి చెప్పబడ్డది. అట్లాగే ఆంజనేయ స్వామిని గురించి జయమంత్రం ఉన్నది, సుందరకాండలో చెప్పబడ్డది. ఎక్కడికైనా బయలుదేరే ముందు జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత ఈ జయమంత్రం చదువుకుంటూ వెళ్ళినా కూడా శుభప్రదంగా ఉంటుంది హనుమంతుని గురించి అని చెప్పి చెప్పబడ్డది. అట్లాగే ప్రాతస్మరామి హనుమంతం అనంత వీర్యం అని చెప్పి ప్రాతకాల ప్రార్థన, అట్లాగే మాధ్యం స్మరామి సాయం స్మరామి అని చెప్పి హనుమంతుని గురించి 3 వేళలా స్మరించేటటువంటివి కూడా ఉన్నాయి. ముఖ్యంగా హనుమంతుని వల్ల నవనిధులలాగా 9 విధాల ప్రయోజనాలు చేకూరుతాయి ఆయన నామస్మరణ వల్లనే అని చెప్పి మనకు ఒక శ్లోకం ఉన్నది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్ భవేత్ అని చెప్పి ఆ హనుమంతుని స్మరణ చేస్తే ఇవన్నీ లభిస్తాయని చెప్పి చెప్పబడ్డది. కాబట్టి అటువంటి హనుమత్ స్మరణ కూడా మనకి చాలా ముఖ్యం. ఏదైనా కార్యసాధన జరగాలి అంటే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవద రామదూత దయాసింధో మత్కార్యం సాధయ ప్రభు అని చెప్పి అది చదువుకునేటట్లయితే కార్యసాధన జరుగుతుందని, ఏవైనా భయాలు ఉండేటట్లయితే హనుమాన్ కల్పవృక్షోమే హనుమాన్ మమ కామధుక్ చింతామణిస్తు హనుమాన్ కోవిచార కుతో భయం అని చెప్పి అది చదువుకోవటం మేలని చెప్పి, అట్లాగే సుందరకాండలో ఒక చక్కటి శ్లోకం ఉన్నది. సీతాదేవి అంటుంది, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ. ఆ శ్లోకం కూడా హనుమన్ యత్నమాసాధ్య ఆ స్వామి యొక్క నీ వల్లనే జరుగుతుంది, దుఃఖక్షయకరో భవ నా దుఃఖాన్ని తీర్చు అని చెప్పి ఆ సీతాదేవి ఏది అన్నదో ఆ శ్లోకం చదువుకోవటం వల్ల కూడా సమస్త దుఃఖాలు పోయి మనం కోరుకున్నటువంటివి జరుగుతాయి అని చెప్పి ఇవి సాధారణమైనటువంటి శ్లోకాలు. అలా కాక హనుమాన్ చాలీసా విశేషమైనటువంటి శక్తి గలది. రామాయణంలో సుందరకాండకి ఎటువంటి శక్తి ఉన్నదో అటువంటి శక్తి చాలీసాకి ఉన్నది. కాబట్టి నిత్యము చాలీసా చదువుకున్న హనుమన్ మాలామంత్రం ఒకటి ఉన్నది, అద్భుతమైనటువంటి శక్తి గలది. ఆ హనుమన్ మాలామంత్రము వేలాది మంది నిత్యం పారాయణ చేస్తూ ఉంటారు. ఆ హనుమన్మాల మంత్రం చదువుకుంటే మనకి ఎప్పుడూ స్వామి పక్కన ఉంటాడు, దగ్గర ఉంటాడు, మనకి రక్షణ చేస్తూ ఉంటాడు. అలాగే మన వాళ్ళల్లో అనాదిగా ఉన్నటువంటి పద్ధతి నిద్రపోయే ముందు హనుమద్ దండకం చదువుకుని పడుకోవటం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం అనుకుంటూ చక్కగా అది చదువుకుని పడుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుంది అని చెప్పి అట్లా ఆయన్ని గురించి ఈ ప్రధానమైనటువంటి స్తోత్రాలు చేసేటట్లయితే వాళ్ళకి ఆంజనేయ స్వామి అండదండలు ఉంటాయి, వాళ్ళు శుభప్రదంగా జీవితాన్ని వెళ్ళదీస్తారు.